కథాస్రవంతి శ్రీ ఎన్కే బాబు సంపాదకత్వంలో వెలువడిన నాకు నచ్చిన నా కథ కథల సంపుటం 2 నుండి రీసెర్చ్ టైలర్ కథ. రచన పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. పద్మశ్రీ ఆచార్య డాక్టర్ కూటికుప్పల సూర్యారావు వైద్యం నా తల్లి, సాహిత్యం నా చెల్లి అంటూ విశాఖలో నివాసం ఉంటున్న పేరెన్నికగన్న వైద్యులు. దేశ విదేశాలలోని అనేక సంక్షేమ సంస్థలు, వైద్య సంస్థలు, సాంస్కృతిక సంఘాలలో వీరు క్రియాశీల సభ్యులు. అటు రచనలు, ఇటు అభ్యుదయ గద్య రచనలు చేస్తున్నారు. అనేక పుస్తకాలు ప్రచురితమయ్యాయి. 13 ఏట నుండే వీరు రచనలు చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో వివిధ గవర్నర్ల చేతుల మీదుగా 4 బంగారు పతకాలు, ప్రధాని ఐకే గుజరాల్ చేతుల మీదుగా జాతీయ పురస్కారం, చికిత్స పరిశోధన రంగాలలో వీరు చేసిన సేవలకు గాను 2008 సంవత్సరంలో భారత ప్రభుత్వం వీరిని పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అసలే పల్లెటూరు, దాని చివరి పెంకుటిల్లు. ఆ ఇంటిలో ఒక పంచ, అందులో కుట్టుమిషన్ పెట్టుకుని సుమారు 40 ఏళ్లుంటాయి అతనికి. ఏకదీక్షగా బట్టలు కుట్టుకుంటున్నాడు. అతని పేరు శివయ్య, అందరికీ తెలిసిందే. అప్పుడే వర్షం వెలిసింది. సాయంకాలం కావస్తోంది. అరవిరబూసిన నీలివర్ణపు కలువల సరోవరంలా నీలాకాశం ఎంతో అందంగా ఉంది. ఎంతో ప్రశాంతమైన ఆ వాతావరణాన్ని అందరూ చూసి పరవశించే ఆ సమయంలో శివయ్య మనసుకు ఏమాత్రం శాంతి లేదు. ఎందుకంటే ఇంకో 2 రోజుల్లో ఉగాది పండగ. తన పిల్లల కనీసం ఈ ఉగాదికైనా కొత్త బట్టలు కుట్టిమ్మని అడిగారు. తను ఈ బట్టలు కుట్టి సంపాదించిన డబ్బు 3 పూటలా పొట్టపూజకే చాలదు. అలాంటిది వాళ్లకు బట్టలలా కుట్టివ్వాలి? 3 పూటలు తిండి కరువైన శివయ్యకు పెంకుటిల్లు పంచ ఎలా వచ్చిందనుకున్నారేమో. అది సీతారామయ్యనే ఆసామి ఇల్లు. శివయ్య పరిస్థితికి జాలిపడి పంచలో బట్టలు కుట్టుకోవడానికి అనుమతిచ్చాడు. ఓ 25 రూపాయలు అద్దె తీసుకుంటూ. తన అదృష్టం కొద్దీ అనుకూలవతి అయిన భార్య దొరకబట్టి గాని లేకపోతే తనేమైపోయేవాడు? తాను ఇంటికి తీసుకువెళ్తున్న ఈ చాలీ చాలని డబ్బులతో ఆ ఇల్లాలు రోజులెలా గడుపుకొస్తుందో ఆ భగవంతుడికే తెలియాలి. కాలాన్ని, పరిస్థితులను అర్థం చేసుకుంది. కాబట్టి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పుట్టగానే ఇద్దరితో సరిపుచ్చుకుని చక్కగా ఆపరేషన్ కూడా చేయించుకుంది. 2 పిల్లలు ప్రభుత్వం వారిచ్చే ఉపకార వేతనంతో 10th చదువుతున్నప్పటికీ ఈ తరం కొందరి పిల్లల్లా కాకుండా తల్లిదండ్రులను అర్థం చేసుకుంటూ మసలుకుంటారు. నాకే కనుక డబ్బుంటే పిల్లల అవసరాలు వాళ్ళు నన్ను అడగకుండానే తీర్చేవాణ్ణి కదా. ఏమో అలా అంటున్నానే గాని ఈ సీతారామయ్య గారికి ఏం తక్కువని? ఎక్కువ లేకపోయినా తన కుటుంబానికి సరిపడా ఆస్తి ఉంది. భార్య, 3 పిల్లలు. పెద్దవాడు గోపాలం స్కూలుకు పొమ్మంటే ఎక్కడికి పోతాడో, ఏం చేస్తాడో వాడికే తెలీదు. క్రమశిక్షణ లేని జీవితం గాలిలో తేలి ఆడే బెలూన్ లాంటిది. ఎక్కడ నేలపై దిగుతుందో, ఎప్పుడు బ్రద్దలవుతుందో తెలియదు. భూమికి కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఉన్న కుజగ్రహంపై అనుకున్న చోటున వాయేజర్లను దింపగలిగాడు మానవుడు. కానీ గోపాలం ఎక్కడ ఉంటాడో ఎవ్వరూ చెప్పలేరు. అబ్బా, ఎలాంటి అలవాట్లున్నాయో! డబ్బు పోయినా బ్రతకొచ్చు, ఆరోగ్యం పోయినా కోలుకోవచ్చు, గాని పరువు పోతే అమ్మో! అందుకే డబ్బు ఉంటే ఒక బాధ, లేకపోతే ఒక బాధ. అసలు బాధలనేవి లేకుండా ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరనుకుంటాను అని ఇలా ఆలోచిస్తూ బట్టలు కుడుతూ చీకటి పడిందన్న సంగతి కూడా మరిచిపోయాడు శివయ్య. ఇంతలో వాళ్ళ అబ్బాయి అమ్మ భోజనానికి పిలుస్తోందని చెప్పడానికి రాగానే కొడుకు గొంతు విని ఉలిక్కిపడి తలెత్తి చూశాడు. అరే, చాలా రాత్రి అయినట్లుందే, నా ఆలోచనల్లో గమనించనే లేదు అనుకుంటూ లేచి ఎక్కడి సామాన్లు అక్కడ సర్ది కొడుకుతో సహా తన ఇంటికి బయలుదేరాడు. నడుస్తున్నాడే గాని ఆలోచిస్తూనే ఉన్నాడు. నేటి వరకు పిల్లలకు ఏం కావాల్సి వచ్చినా తల్లిచేత అడిగించేవారు. కానీ ఇప్పుడు స్వయంగా వాళ్లే తన దగ్గరకు వచ్చి ఈ ఉగాదికైనా మాకు బట్టలు కుట్టించమని ప్రాధేయంగా అడిగినప్పుడు వాళ్ల మనసులో ఎటువంటి బాధ అనుభవిస్తున్నారో అర్థం చేసుకున్నాడు. అందుకే ఎలాగైనా కుట్టివ్వాలనే తలంపుతో నడుస్తున్నాడు. ఇంతలో మెరుపులో ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన రావడంతో దాన్ని అమలుపరచాలని ఎంతో హుషారుగా ఇంటికి చేరుకున్నాడు శివయ్య. భార్య పెట్టిన భోజనం ఎలా తిన్నాడో! అతని మనసంతా వచ్చిన ఆలోచన ప్రకారం పని జరిపించాలనే ఉద్దేశంతో గబగబా చేతులు కడుక్కుని బయలుదేరాడు. మళ్ళీ ఎక్కడికి అనే భార్య మాటకు బదులుగా ఇప్పుడే వస్తాను అని చెప్పి తన మిషన్ దగ్గరికి చేరాడు.
మొత్తానికి అనుకున్న పని ఎలాగూ పూర్తి చేసి ఉగాది నాటికి పిల్లలిద్దరికీ బట్టలు కుట్టివ్వగలిగాడు. ఆ బట్టలు చూసిన పిల్లలు అంతగా ఆనందించకపోయినా నిరుత్సాహం మాత్రం పొందకుండా వాటిని వేసుకుని తోటి స్నేహితులతో పాటు ఊళ్ళో షికారుకు వెళ్ళిపోయారు. వాళ్లను చూసిన ప్రతి ఒక్కరూ, అరే, ఎవరు? శివయ్య పిల్లలా? మీరు తొడుక్కున్న బట్టలు మీ నాన్న కుట్టినవే అని ఆశ్చర్యంగా పలకరించేవాళ్లు. మరుసటి రోజు పక్కనే ఉన్న పట్టణం స్కూలుకి వెళితే పిల్లలు కూడా ఎంతో ఆశ్చర్యపోతూ చూసేవాళ్లు. ప్రతి ఒక్కరూ, మేము బట్టలిస్తాం, మీకు కుట్టినట్టే మాకు కుట్టమని మీ నాన్నకి చెప్పండి అనడం మొదలుపెట్టారు. అలా అలా అతని పేరు పట్నం వరకు ప్రాకిపోయింది. శివయ్య పిల్లలు పట్నంలో చదువుకోవడం వలన 10 మంది వాటిని చూసే అవకాశం కలిగి ఆ రకంగా అతను చాలా పాపులర్ అవడమే కాకుండా డబ్బు కూడా బాగా సంపాదించడం ప్రారంభించాడు. అంతటితో శివయ్య ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు అన్ని ఖర్చులకు సరిపడేలా భార్యకి ఇస్తుండేసరికి ఆమె ఎంతో ఆశ్చర్యపడి భర్తని ఇలా అడిగింది, ఏమిటండి, మన పిల్లల బట్టలు చూసి ప్రతి ఒక్కరూ ఆ మాదిరిగానే కుట్టమనడం, అలా ఆదాయం మనకు అధికం కావడమే కాకుండా మీకు మంచి పేరు రావడం, ఇదంతా ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలనుంది చెప్పండి అంది. దానికి శివయ్య, అందరూ అంతలా ఆశ్చర్యపడే విశేషం ఏదీ నాకు కనిపించడం లేదే. నా పిల్లలకు బట్టలు ఎలాగైనా కుట్టివ్వాలనే పట్టుదలతో చుట్టూ చూసి నా దగ్గర కొందరికి బట్టలు కుట్టగా మిగిలిన గుడ్డ మొక్కలుంటే అవి అతికి కుట్టాను. అలా కుట్టినా బట్ట సమంగా చాలకపోవడంతో అమ్మాయికి చేతులు లేకుండా మోకాలు పైకి గౌన్లా కుట్టగలిగాను. అదే ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. అబ్బాయికి ఆ కిరసనాయిల లాంతర్ దగ్గర ప్యాంటు కత్తిరిస్తుంటే క్రాస్గా తెగింది. అది మార్చి కుడదామంటే బట్టలేదు కనుక అలాగే కుట్టేశాను. దానికే అందరూ బెల్ బాటం, నేరో కట్స్, జీన్ ప్యాంట్స్ చింపించి మరీ పిచ్చిగా ముక్కలు అతికించి కుట్టుకోవడం మొదలుపెట్టారు. చూశావే, మన ఆగర్భ దరిద్రం నన్ను ఎంత అదృష్టవంతుడిని చేసిందో. అంతేకాక వచ్చే వారం నన్ను పట్నంకి పిలిపించి రీసెర్చ్ టైలర్ అనే బిరుదిచ్చి సన్మానం కూడా చేస్తారట అనే మాటలు అంతవరకు చెవులు రిక్కించి వింటూ పనికిమాలిన ముక్కలన్నీ కలిపి కుడితే ఈ కాలం మనుషులు దాన్ని ఒక ఫ్యాషన్గా భావించి దండలు వేసి గౌరవిస్తారా అని గుడ్లప్పగించి అమాయకంగా అడుగుతున్న తన భార్యమణిని చూసి నవ్వకుండా ఉండలేకపోయాడు శివయ్య. మీరింతవరకు రీసెర్చ్ టైలర్ కథ విన్నారు. రచన పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.